మరి బండి కట్టిన మొత్తం డబ్బులు ఎక్కడివిరా? ఇన్స్టాల్మెంట్ లోనే తీసుకుంటానన్నావు. అవును అవునవును ఇన్స్టాల్మెంట్ లోనే తీసుకుంటానన్నారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి డబ్బులు కట్టేటప్పుడు ఆలోచించి ఇన్స్టాల్మెంట్ లో అయితే వడ్డీ ఎక్కువ పడుతుంది, క్యాష్ కి ఇన్స్టాల్మెంట్ కి 5,000 తేడా వస్తుంది. అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిని అడిగాను, ఆవిడ అంటే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ డబ్బులు కట్టేసి బండి తీసుకొచ్చాను. ఇన్స్టాల్మెంట్ కంటే వడ్డీ కడితే సరిపోతుంది కదా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నావురా. సరే నమ్ముతున్నా. ఓ అయ్య బాబోయ్, ఇది చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉంది. దీన్ని మేనేజ్ చేయడం కష్టమే. ఎప్పటికప్పుడు అన్నీ కనిపెట్టేస్తుంది. అమ్మా ఆ గ్లాస్ అన్నం పెట్టవే. లేబర్ పేమెంట్ ఇవ్వాలి సార్. ఎంతుంది? మొత్తం 12,40,000 ఉంది సార్. సాయంత్రం ఇంటికి రమ్మను. ఓకే సార్. సరే గాని సార్. ఇంకా ఎన్నాళ్ళు కడతారు? 2 monthsలో ఫినిష్ చేస్తాం సార్. ఇంకా 4 బిల్డింగ్లు కట్టాలి. ఇలా అయితే 4 సంవత్సరాలు పడుతుంది మీకు. లేదు సార్, ఫినిష్ చేసేస్తాం సార్. ఓకే సార్. రండ్రా. నమస్తే సేటు. రావయ్య వాసురా. వాసు బాగున్నావా? బాగానే ఉన్నాను సేటు. మా అబ్బాయి షాపులో వేసి వచ్చావా? అక్కడ వేసే వస్తున్నాను. వాసు నీ పిండికి ఎంత డిమాండ్ ఉందో. మంచి పేరు వచ్చిందయ్యా. చూడు వాసు, ఏమిటి కొత్త బండి తీసుకున్నావా ఏంటి? అవును సేటు, బిజినెస్ బాగానే ఉంది కదా, దీన్నే ఇంకా కాస్త డెవలప్ చేద్దామని బండి తీసుకున్నా. ఏమిటి బండి ఏమైనా ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నావా ఏంటి? అయ్యయ్యో లేదు సెట్, టోటల్ గా క్యాష్ పేమెంట్ చేసి తీసుకున్నాను. పర్వాలేదయ్యా, ముందు నడిచి వచ్చావు, ఇప్పుడు బండి, అంచెలంచెలుగా ఎదుగుతున్నావు. ఇదిగో నెక్స్ట్ కారే. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం సేటు. ఊరికే తిరిగేవాడివి, ఇలా ఒక రేంజ్కి వస్తావు అనుకోలేదయ్యా. సెట్ అయిపోతావులే. దేనికైనా టైం కలిసి రావాలి సెట్టు. నా భార్య నా ఇంట్లో అడుగుపెట్టింది, నాకు కలిసి రావడం మొదలైంది. మంచిదేనయ్యా. సరే సెట్టు, నేను పిండి అక్కడ వేసి వెళ్తాను. అన్నా చూసావన్నా, కొత్తగా పిండి వ్యాపారం మొదలు పెట్టాడంట. బాగా సాగుతుందంట. 2 చేతుల్లో సంపాదిస్తున్నాడట. అందుకని ఇరగబాటు. చూసావన్నా కొత్త బండి, లోన్ లేకుండా ఓన్ క్యాష్తో కొన్నాడట. అన్నా మనకి తల ఉంచేవాడు అలా తల ఎత్తుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామన్నా. పైగా మనల్ని తల ఎత్తకుండా చేసాడన్నా. లేదన్నా, వాడిని ఏదో ఒకటి చెయ్యాలన్నా, లేకపోతే అందరికీ సులకనైపోతామన్నా. రేయ్ వాసు, ఇక్కడి దాకా వచ్చిందనమాట వ్యవహారం. చూస్తాన్రా, నీ అంతు చూస్తాను.
కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిస్తే మంచిది. రేవతి, రేవతి, నీకు గుడ్ న్యూస్. మన వ్యాపారం సూపర్ గా నడుస్తుంది. బిజినెస్ మీద బిజినెస్లు, ఆర్డర్ మీద ఆర్డర్లు వస్తున్నాయి. మనం రేపటి నుంచి పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వాసు, నేనెంతో ప్రేమతో ఆయనకి వండి తీసుకెళ్తుంటే నువ్వు కళ్ళు నెత్తికెక్కి పొగరు పట్టి నన్ను చూసుకోకుండా గుద్దేసి అన్నం అంతా నేలపాలు చేసింది కాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసి నడువని నన్నే అంటావా? తప్పు చేసింది నువ్వు, క్షమాపణ అడగాల్సింది నువ్వు, పైగా నన్నంటావా? ఏ నీ కళ్ళేమైనా నెత్తికెక్కాయా? ఏంటి, నేను చూసి నడవాలా? ఆడదానివి అనుకువగా ఉండాల్సింది చూసుకొని నడవాల్సింది నువ్వు, పైగా నన్నే దబాయిస్తావు. ఏ నీ కళ్ళు ముందే ఉన్నాయిగా, నువ్వు చూసుకొని నడవచ్చుగా. భోజనానికి టైం అయింది. అవతల మనిషి ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. నేనేం చెయ్యాలి భగవంతుడా అని ఆలోచిస్తుంటే నన్నే అంటావా? ఏంట్రా, ఏమైంది? ఎందుకు అరుస్తుంది? ఆవిడ గారు భోజనం క్యారియర్ తీసుకెళ్తుంటే పొరపాటున వాసు చేయి తగిలి ఆ క్యారియర్ కాస్త కింద పడిందంట. దానికి ఓ తెగ అరుస్తుంది. ఏంటి, నేను అరుస్తున్నానా? నీ మొగుడు చేసిన పనికి ఎవరైనా అరవకుండా ఉంటారా? నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే అరుస్తుంది అని ఓ దీర్ఘాలు తీస్తున్నావేంటి? ఏదో పొరపాటున చేయి తగిలింది అంటున్నాడుగా, ఎందుకు దాన్ని పెద్ద చేసి పెద్ద పెద్దగా కేకలేస్తున్నా? వదిలే. పొరపాటున జరిగిందంటే సరిపోతుందా? అవతల మా ఆయన ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా ఆయన బయట వాళ్ల సంపాదన అప్పనంగా తినే మనిషి కాదు. కష్టపడి పనిచేసే మనిషి. ఆయన ఆకలితో ఉంటే అన్నం పెట్టకపోతే పాపం తగులుతుంది. అన్నం అంతా నేల పాలైపోయింది. అవతల ఆయన ఆకలితో ఉంటారు. నేనిప్పుడు ఎప్పుడు అన్నం వండాలి? ఎప్పుడు తీసుకెళ్ళాలి? లేకపోతే ఎవరి దగ్గర అడిగి తీసుకెళ్ళాలి? పోవే, పోయి ఇంత అన్నం తీసుకొచ్చి దాని గిన్నెలో బిచ్చవేయి. ఏంటి, మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి ఇచ్చిన మనిషికి మీ దగ్గర భిక్షం తీసుకుని తీసుకెళ్లి అన్నం పెట్టాలా? ఏంటి, నీ మొగుడేనా? నా మొగుడు కష్టపడట్లేదా? అక్కడికి నీ మొగుడు ఒకటే ఏదో కష్టపడి ఓ తెగ పెంచి పోషించినట్టు పంచభక్ష పరమాన్నాలు పెట్టి పట్టుబరుపుల మీద పడుకోబెట్టి ఓ బంగారు నగలు దిగేసినట్టు మాట్లాడుతున్నావే. ఆయన తప్ప ఇంకెవరు కష్టపడట్లేదా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏ మాట పడితే ఆ మాట అంటున్నావు. అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు? అదే అలా అడుగు రేవతి. ఏదో మీ దయాదాక్షల మీద ఆధారపడి బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు. మేం కష్టపడి పనిచేస్తూ పిండి ప్యాకెట్లు కొట్టుకు వేసి 4 డబ్బులు సంపాదించి ఒక బండి కొనేసరికి ఓర్చుకోలేకపోతున్నావా? అత్తయ్య ఎప్పుడో అంది, నాలితనం వాళ్ళు నలుగురిని ఓర్వలేరని. అన్నట్టే చేస్తున్నావు. పైకి మంచిదానిలా నటిస్తూ కడుపు నిండా విషాన్ని నింపుకున్న మనిషివని ఇప్పుడే అర్థమైంది. ఆయన బండి మీద ఇంటికొచ్చారు అంతే, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నిన్నటి నుంచి నీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాను. ఎందుకంత ఓర్వలేనితనం? ఆపుకోలేక ఇలా సందు దొరికింది, బయటపడుతున్నావు అంతేనా? మాకెవరి మీద ఓర్వలేని తనం లేదు. ఎప్పుడు బండి మీద వచ్చే మా ఆయన నిన్న నడుచుకొని వచ్చారు. నేనే ఆయనతో అన్నాను, నువ్వు బండి అమ్మి ఇచ్చిన డబ్బుతో ఆ వాసు కొత్త బండి తీసుకొని ఊరంతా తిరుగుతున్నాడని. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? మీరు ఎదగడం చూసి నేను సంతోషపడాలని. అదే ఆయన మంచితనం, ఆలోచించే తీరు. ఆయన బండి అమ్మిస్తే ఆ డబ్బుతో వేరే బండి కొని ఊరంతా తిరుగుతూ పెద్ద సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను, నా మొగుడు బండి అమ్మిన డబ్బు, నా మొగుడు బండి అమ్మిన డబ్బు అని తెగ డబ్బా కొట్టుకుంటున్నావు. వాడేమి నాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు. అవసరానికి వాడుకున్న డబ్బులే నేను వాపస్ ఇచ్చాడు. ఆ డబ్బుతోనే అప్పు సెటిల్ చేశాను. రేవత్ అన్నట్టు ఇది మేము కష్టపడి సంపాదించుకున్న దాంతో కొన్నదే. అర్థమైందా? అప్పు అప్పు అంటున్నావే, ఆ అప్పు ఎవరి కోసం తీసుకున్నారు? ఈ కుటుంబం కోసమే కదా. ఆయన బండి అమ్మేసి ఈ అప్పు తీర్చాలా? అది మీకు న్యాయంగా ఉందా?
ఏయ్ నోటుకొచ్చేటల్లా మాట్లాడుకు. నువ్వు ఈ ఇంటికి నిన్నగాక మొన్నొచ్చిందానివి. ఈ ఇంట్లో ఎప్పుడు ఎందుకు అప్పు చేశారో అన్ని తెలిసిందని నేనున్నాను ఇక్కడ. నీ పెళ్లికి మండపానికి బయలుదేరే ముందు నీకు మంగళసూత్రాలు కొనడానికి డబ్బు లేకపోతే నీ మొగుడు వెర్రి చూపులు చూస్తుంటే భయపడి కన్నయ్య అని నా కొడుకు వాసుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ల పడి 25,000 తీసుకొచ్చి వాడి చేతిలో పోసాడే. ఆడబ్బే తల్లి ఇప్పుడు నీ మొగుడు తిరిగిస్తుంది. అవేమీ తెలియకుండా వాడేదో పెద్ద త్యాగని నువ్వేదో పెద్ద జ్ఞానివని నోరు పారేసుకోకు. ఎవరు జ్ఞానో ఎవరు అజ్ఞానో, ఎవరు తెలిసి మాట్లాడుతున్నారో ఎవరు తెలియక మాట్లాడుతున్నారో కాస్త దీన్ని చూసి మాట్లాడండి. ఏంటిది? దీని స్థానంలో ఏముండేదో తెలుసు కదా, బంగారుపు తాడు. ఇవాళ తాళిబొట్టు బదులు పసుపు కొమ్ము వేలాడుతుంది. దీనికి కారణం ఎవరు తెలుసు కదా, చెప్పండి. ఇదిగో తాటి చెట్టులా నిలబడున్నాడే, వీడిని వీళ్ల నాన్న మనుషుల్ని పెట్టి చావు బాధితే హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణాలు కాపాడ్డమే ముఖ్యమని నా బంగారు తాళిబొట్టుని మీ చేతికిచ్చానే. అప్పుడు మీరు చేతులెత్తి నాకు దండం పెట్టారే, అదంతా మర్చిపోయారా? ఇప్పుడు నాకు ఆ తాళి కావాలంటే తిరిగిస్తారా? ఇదిగో చూడు, తెచ్చాం పెట్టామంటూ ఊరికి అరిగిపోయిన రికార్డులుగా పాతపాటే పాడకు. నేను మొన్నే చెప్పాను, మా అమ్మ చేసిన దానికి లెక్క కడితే మీరు జీవితాంతం బానిసత్వం చేసినా సరిపోదని. అరే ఏదో సడన్ గా చెయ్యి దగ్గర పడిపోయింది, దానికోసం ఇందాక నుంచి ఓ చెవి కోసం మేకలకు తెగరుస్తున్నావు. నీతో సమానంగా మాట్లాడలేక కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అనుకున్నాను నేను. అరే ఈరోజు మా బిజినెస్ రెస్పాన్స్ బాగుంది, ఆర్డర్ మీద ఆర్డర్లు వస్తున్నాయి, ఇంటికెళ్ళి నా భార్యతో చెప్పుకొని సంతోషపడదామని వచ్చాను. అంతే, గుమ్మంలోనే శనిలో దాపరించావు. ఇంకేం సంతోషం? రేయ్, ఎవర్రా ఎవర్రా శని? నేను నీ కంటికి శనిలా కనిపిస్తున్నాను రా కుక్క. విశ్వాసం లేని నీచుడా. అర్చన, ఏమనుకుంటున్నావు? నీ మనసుకి కాస్తైనా మర్యాద లేకుండా నా భర్తని నా ముందే వాడు వీడు అని మాట్లాడుతున్నావు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాద? హ, ఆ మర్యాదేదో నీ మొగుడికి చెప్పుకో. నన్ను శని గిన్ని అంటుంటే నేను విని ఎలా ఊరుకోను? నేను మా ఆయన చెప్పినట్టు దేన్ని సమస్య చేయకుండా సర్దుకుపోతున్నాను. కానీ నేనెంత తప్పుకు పోవాలనుకుంటున్నాను అంతకంతా నన్ను తప్పు పట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటే ఏంటే వాగుతున్నావు? ఆ రోజేమో కత్తిపేట తీసుకుని నరుకుతానో చంపుతానో అని లేచావు. ఈ రోజు మగాడని కూడా చూడకుండా రారా పోరా అని నోటుకొచ్చేటల్లా వాగుతున్నావు. ఆహా, మగాడు మీస ఉన్నంత మాత్రాన అందరూ మగాళ్ళైపోరు. పిల్లికుంటాయి, రొయ్యకుంటాయి, బొద్దింక కూడా ఉంటాయి. అంత మాత్రాన మగాడు మొనగాడు అనుకుంటే సరిపోదు. కాశీకి పోయాను రామ హరే గంగా తీర్థం. కాశీకి తర్వాత పోదు గానీ ఇంటికాడ ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. పో. ఏమైందా? ఏమైందో ఎల్లు చూడు, పో. అక్కడ కనపడుతుంది సినిమా. వదిలేండి అత్తయ్య, దారిన పోయే కుక్క అరుస్తుందని చెప్పి మనము అరవగలమా? మనకి కాస్త మంచి మర్యాద ఉన్నాయి. అరిచే కుక్కలకి 2 తగిలిస్తేనేనమ్మా తోక ముడుస్తాయి, లేకపోతే వెనక్కి తగ్గావని గుర్రు గుర్రుమంటాయి. తగిలిస్తావా? తగిలించు. నువ్వు తగిలించేదాకా నేనే చూస్తూ ఊరుకోను. అంటే నేను కొడితే తిరిగి కొడతావా? ఆ కొట్టి చూడు, తెలుస్తుంది. ఎంత పగలే నీకు. అమ్మా అర్చన, ఏమైందమ్మా ఇట్ట పడిపోయావు? అమ్మా అర్చన, అమ్మా అర్చన, చూడమ్మా చూడమ్మా, లేనమ్మా మావయ్యనే, లేమ్మా చూడమ్మా, లే అమ్మా. అయ్యో అయ్యో అమ్మా అర్చన, అయ్యో
అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు నీళ్ళు ఎక్కడ? అమ్మా అమ్మా అర్చన లేమ్మా లే తల్లి. అమ్మా అర్చన కళ్ళు తెరమ్మా. అమ్మా అమ్మా అర్చన అర్చన అమ్మా లేమ్మా ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడమ్మా. అమ్మా ఓసి పాపాత్మురాలా కొట్టి చంపేశారు కదే, కొట్టి చంపేశారే. అయ్యో అమ్మా అర్చన అమ్మా అయ్యో అయ్యో అమ్మా అయ్యో అమ్మా అర్చన అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నాయనా? నాయనా గోపి సరేరా మరి నేను బయలుదేరతాను. ఓ పావుగంట ఆగరా, అర్చన భోజనం తెస్తోంది, తినేసి వెళ్తూ గాని. ఇదిగో ఇంటి నుంచే ఫోను. అర్చనే ఉంటుంది, మాట్లాడరా. హలో గోపి నేను రా నాన్న మాట్లాడుతున్నాను.